హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పండుగప్ప ఉల్లికాడలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ విధంగా పండుగప్పలను అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. వీటిని తట్టం ముక్కలు అని కూడా అంటారు. ఈ చేపల్ని వేడి నీటిలో వేసి కడగాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి సరిపడగా ఆయిల్ వేసి ఈ విధంగా చేపలను అయితే వేయించుకుంటున్నానండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ఇవేనండి ఉల్లికాడలు. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ చేపలను అయితే వేయించి పక్కకి తీసుకున్నానండి. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిటికెడు సాల్ట్ వేసి అయితే వేయించేస్తున్నానండి. ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేయించేస్తున్నానండి. ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడల్ని కూడా వేసి ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నానండి. ఈ విధంగా కలిపి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తున్నానండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఉల్లికాడలు అయితే బాగా మగ్గిపోయాయి. ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న ఎండుచేప ముక్కలను అయితే వేసేస్తున్నానండి. ఇందులో చిటికెడు పసుపు, 1 స్పూనున్నర కారం వేసుకున్నానండి. సాల్ట్ అయితే చాలా తక్కువ వేసానండి. ఇవి ఎండు చేపలు కాబట్టి కొంచెం సాల్ట్గానే ఉంటాయి. సాల్ట్ మాత్రం కొంచెం చూసుకొని వేసుకోండి. ఈ విధంగా కలిపిన తర్వాత 1 గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికిస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. కూర అయితే 50% వరకు ఉడికిపోయిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేస్తున్నాను. ఈ విధంగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టయితే మూత పెట్టేస్తున్నానండి. ఉల్లికాడలు ఎండు చేప కర్రీ అయితే చాలా బాగుందండి. మా పతిగారికి కూడా చాలా నచ్చేసిందండో. కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది కదండి. వేడివేడిగా ఉల్లికాడల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫైనల్గా కాస్తంత కొత్తిమీర చల్లుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.